నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. అమృతం కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఎన్నో రకాల వంటలు నేర్చుకుంటున్నారు. ఎందుకంటే అమృతం కార్యక్రమంలో వంటలు ఎలా ఉంటాయంటే చాలా సింపుల్గా ఉంటాయండి, ప్రశాంతంగా ఉంటాయి. అంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఏ ఫంక్షన్స్ అనో లేకపోతే మన కుదరక బయట తినే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, సో అప్పుడు ఎలాగూ తప్పట్లేదు. సో అలాంటప్పుడు మనం అందరం ఎలా ఆలోచిస్తున్నామంటే ఇంట్లో ఉన్నప్పుడైనా కాస్త ప్రశాంతంగా తిందాము, మరి ఇట్లా ఓవర్గా లేకుండా సింపుల్గా హ్యాపీగా, అంటే ఎక్కడ ఓవర్ మసాలాలు ఓవర్గా అలా కాకుండా హ్యాపీగా తిందాము అన్న ఒక దాంట్లో ఉంటాం మనం. అలాంటి వంటకాలనే అమృతం ప్రోగ్రాం మీ అందరికీ నేర్పిస్తూ ఉంటుంది. సో ఎక్కడా హడావిడి లేకుండా సింపుల్ వంటకాలు, సాత్వికమైన వంటకాలు, ఆరోగ్యాన్ని ఎలా జోడించి అందించాలో అలాంటి వంటకాలని స్పెషల్గా డిజైన్ చేసి బాగా వెలికి తీసి జల్లెడ పెట్టి మరి మీ అందరికీ అందిస్తూ ఉంటుంది. మరి అందులో భాగంగా మరి ఫస్ట్ వంట పేరేంటో తెలుసా? జొన్న సంగటి. బేసిక్గా రాగి సంగటి అందరికీ తెలుసు, జొన్న సంగటి కూడా కొంతమంది తెలుసుండొచ్చు, కాకపోతే ఎక్కువ ప్రాచుర్యంలోకి రాలేదంటే బాగా రెగ్యులర్గా చేసుకునే వంటగా అది ఎప్పుడు ఎవరు కన్సిడర్ చెయ్యరు, ఎందుకంటే చేయడం రాక. సో కొన్ని వంటలు ఎలా ఉంటాయంటే చేయడం రాక చేయరనమాట. మరి జొన్న సంగటి ఈరోజు మనం నేర్చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న సంగటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జొన్నలు 1 కప్పు, ఉప్పు తగినంత, అరిటాకు 1, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జొన్న పిండి 3 టేబుల్ స్పూన్లు. జొన్న సంగటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే మనము రాగి సంగటి వేరు, ఈ ప్రాసెస్ వేరు. ఎలా వేరు అనేది మీకు ఇప్పుడు చేస్తుంటే అర్థమైపోతుంది. సో మనకి జొన్నలు అంటేనే ముందుగా బరువు తగ్గాలనుకుంటున్న వాడు జొన్నలు మొదలు పెట్టండి ఫస్ట్, ఇంకేది చేయనక్కర్లేదు, ఫస్ట్ అది చేయండి, చాలా వరకు బరువు తగ్గుతారు. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా జొన్నలు, జొన్న రవ్వతో చేసిన వంటలు, జొన్న పిండితో చేసిన చపాతీలు, జొన్న రొట్టెలు ఇలా తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే మనకి లెవెల్స్ అనేవి డ్రాస్టిక్గా పడిపోతాయి తెలుసా, షుగర్ లెవెల్స్. సో మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి జొన్నలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, గ్లూటన్ ఫ్రీ. సో హ్యాపీగా అందరూ వారానికి 2 సార్లు అయినా ఖచ్చితంగా జొన్న రొట్టెల్ని లేకపోతే జొన్న రవ్వతో ఇలాంటి వంటల్ని ఇలా 100% తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే బేసిక్గా నానబెట్టుకున్న జొన్నలు ఏవైతే ఉన్నాయో దీన్ని మనము ఎటువంటి నీళ్లు లేకుండా, నీళ్లు లేకుండా చక్కగా కచ్చా పచ్చాగా, అంటే ఒక రవ్వలాగా, మరి ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా, వాటర్ లేకపోతే ఎలా అవుతుంది, ఫైన్ పేస్ట్ అయితే అవ్వదు కదా. సో నీళ్ళ సహాయం లేకుండా ఒక రవ్వలాగా మనం చక్కగా దీన్ని రుబ్బుకోవాలన్నమాట. సో దీని తర్వాత అసలు మనం సంగటి ఎలా తయారు చేసుకుంటున్నాం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా నీళ్లు లేకుండా నానబెట్టుకున్నటువంటి జొన్నల్ని చక్కగా నేను ఒక రవ్వలాగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తా. ఇదిగోండి చూడండి, ఇలా చక్కగా పొడి పొడిగా ఎలా అయిందో. ఇక్కడ అంటే వాటర్ లేకుండా మనం చేసుకున్నాం, చేతికి కూడా ఇక్కడ మనకి ఇట్లా వాటర్ లాగా ఏమీ అంటట్లేదు అనమాట, పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. 1 కప్పు మనం జొన్నలు తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి, ఓకేనా? ఓకే, ఇది రేషియో అనమాట, 2:1 రేషియో లాగా. ఇది కొంచెం మరగాలి. ఆ మరిగేటప్పుడే మనం కాస్త ఉప్పు వేసుకుందాం దీంట్లో. అలాగే కాస్త నెయ్యి, టేస్ట్ కోసం. ఎంత బాగుంటుంది తెలుసా ఈ ప్రాసెస్లో, అసలు ఇలా నెయ్యి వేసుకుంటే అసలు మామూలుగా ఉండదు. ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి నెయ్యిని ఒకటే దగ్గర, బికాజ్ నెయ్యి ఫ్లోట్ అవుతుంది కదా. అసలు మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం మనకు ఒక మరుగు వచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ జొన్న రవ్వ ఏదైతే ఉందో దాన్ని మనం చక్కగా అందులో వేసేసి బాగా దగ్గర పడేంత వరకు కలపాలి. జొన్న పిండి కూడా వేస్తున్నాము, చెప్తాను. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం చేసింది నానబెట్టుకున్న జొన్నల్ని చక్కగా రవ్వలాగా మిక్సీ పట్టుకొని నీళ్ళ సహాయం లేకుండా 2 కప్పుల నీళ్లతో దాన్ని చక్కగా ఉడికించుకోవాలన్నమాట. తింటే ఇంతవరకు చేస్తుంది అదే, ఏం లేదు ప్రాసెస్. సో జొన్న సంగటి చాలా చాలా హెల్దీ అండి. అసలు నిజంగా షుగర్ ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు, మంచి ఎనర్జీ కావాలనుకున్న వాళ్ళు, మంచి ఫైబర్ కావాలనుకున్న వాళ్ళు 100% తీసుకోవాలి. జొన్నలు, రాగులు, ఇవన్నీ కూడా కుర్రలు, ఇవన్నీ ఎంత హై ఎనర్జీని తీసుకొస్తాయి తెలుసా. మనకు అన్నం తింటే 1 గంట పాటు చాలా బాగుంటుంది, మళ్ళీ 3 గంటలకంతా మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఫాస్ట్గా షుగర్లా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది కదా. సో షుగర్కి షుగర్ వస్తుంది, అంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, అట్ ద సేమ్ టైం త్వరగా ఆకలేస్తుంది. ఎంతో కొంత కార్బోహైడ్రేట్స్ అవసరమే, సో వీటిలో కూడా ఉంటాయి.
కాకపోతే వీటిలో ఎక్స్ట్రా గుణాలు ఏముంటాయి అంటే ఈ ఫైబరు, ప్రోటీను, తర్వాత ఇలాంటి మంచి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇది ఇంకొంచెం మరగాలి బాగా. ఓకే, ప్రాపర్గా అంటే మంచిగా ఇలా ఇట్లా మసులుతాయి కదా. సో అప్పుడు మనము ఈ జొన్న రవ్వను వేసుకోవాలి. సో ఇది కూడా వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. సో దీంట్లో మనము ఒక అరిటాకును కూడా ఉపయోగిస్తున్నాం. ఎలా ఏంటి అనేది కూడా చెప్తాను. సో ప్రస్తుతానికి మాత్రము ఇంతవరకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లోకి వెళ్దాం. చూసారా చక్కగా నీళ్ళు ఎలా మసులుతున్నాయో. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం తయారు చేసుకున్న జొన్న రవ్వ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం అయితే వదిలేనండి ప్రస్తుతానికి, చూద్దాం అవసరాన్ని బట్టి మళ్ళీ వేసుకోవచ్చు. ఇది మనకు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, సిమ్లో పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇది బాగా దగ్గర పడాలి కాబట్టి. ఇది నానబెట్టాం కాబట్టి ఉడకడం కూడా పెద్ద టైం కూడా ఏం పట్టదు. నానబెట్టడం యొక్క ప్రత్యేకత అదే అనమాట. ఎంత బాగా నానబెడితే మనకి ఉడికే ప్రాసెస్ అంత ఫాస్ట్గా అవుతుంది. సో ఇది ఉడుకుతూ ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్క నిమిషం దాన్ని అలా వదిలేసి, ఇదిగోండి మనం ఇక్కడ జొన్న పిండి తీసుకున్నాం. జొన్న పిండిని ఒక 2 స్పూన్లు, ఓకే 2 స్పూన్లు ఇలాగ సపరేట్ కప్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకుందాం. సో దీన్ని కూడా ఈ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం చక్కగా జొన్న మిశ్రమంలోకి వేసేసుకోవాలి. ప్రాపర్గా మనకు ఉండలు చుట్టుకోవాలి అన్నాం కదా. సో ఉండ రావడానికి బాగా దగ్గర పడడానికి మనకు కన్సిస్టెన్సీ కోసం యూజ్ చేస్తున్నాం జొన్న పిండి, అంతకన్నా ఏం లేదు. సో చక్కగా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో బేసిక్గా మనకి ఇది ఉడికింది అని ఎలా తెలుస్తుంది? మనకి ఇది బాగా దగ్గర పడిపోతుంది, ప్యాన్ కూడా వేడుతుంది. సో మీరు మధ్య మధ్యలో కాస్త నెయ్యి కూడా వేసుకుంటూ ఉండొచ్చు కావాల్సింటే. సో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. బాగా దగ్గర పడిపోతుంది, మీకు అర్థమైపోతుంది స్మెల్ రూపంలో అయినా. తర్వాత ఇది చూసినప్పుడు ఇలా ప్యాన్ వేడుతుంది అనమాట. ఇది కంచు పాత్ర కాబట్టి కొంచెం అంటుకుంటుంది, కానీ అదర్వైజ్ ఏంటంటే ఇదిగోండి ఇలా ఇంకా దగ్గర పడాలి. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. తేమ ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో ఈ అగ్గిపెట్టెలో ఉండేటువంటి అగ్గి పుల్లలు త్వరగా వెలగవు, ఎందుకంటే దానికి తేమ పట్టేస్తూ ఉంటుంది కాబట్టి. ఆ తేమను పట్టుకోవడానికి మనం కాస్త బియ్యం గింజలు వేయాలి. అప్పుడు తేమను బియ్యం లాగేసి అగ్గి పుల్లలు చక్కగా వెలుగుతాయన్నమాట. ఈ చిట్కా ప్రతిరోజు అందరికీ అవసరమే కదా. ఒకవేళ ఈ ఇబ్బంది మీకు ఎదురైతే మాత్రం తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. చూసారా ఇలా దగ్గర పడిందనమాట, రాగి ముద్దలాగా అండి, ఓకేనా మామూలుగా. సో ఇది మనకు చక్కగా రెడీ అయిపోయింది, దగ్గర పడింది చూసారా. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇది వేడిగా ఉంది, ఆబ్వియస్లీ మన చేతితో ముట్టలేము. సో ఇలా ఒక అరిటాకు తీసుకొని దీనికి చక్కగా నెయ్యి రాసేసుకుందాం. మన పెద్దవాళ్ళు అయితే చక్కగా అఫ్కోర్స్ ఇది ఉపయోగించేవాళ్ళు, లేదంటే చేతితోనే ఇలా 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 చుట్టేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆకులో మనం తయారు చేసుకున్న ఈ జొన్న సంగటి ఏదైతే ఉందో అది అట్లా వేసుకుందాం. ఓకే, ఇంకొంచెం వేసుకుందాం, కొంచెం పెద్ద బాల్ లాగా అవుతుంది కదా. వేసుకొని దీన్ని ఓకే ఈ విధంగా మనం ఆకు సహాయంతో ఇలా ఒక బాల్ లాగా తయారు చేసుకుందాం. సో ఇదేంటంటే ఇంకొంచెం మనకు చల్లారిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనుకోండి. సో జస్ట్ ఇది మనం చాలా వేడిగా ఉన్నప్పుడు చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇలా ఊగుతుందన్నమాట. సో దీన్ని మనం చక్కగా ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆహా, ప్రాసెస్ ఎంత బాగుంది.
టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది, సాత్వికంగా ఉంటుందండి. సో దీనికంటూ ప్రత్యేకమైన కారాలు అట్లాంటివి ఏం లేదు, కొంచెం ఉప్పు మాత్రమే వేసాం. సో దీన్ని మీరు ఏదైనా కర్రీతోనో లేకపోతే మసాలా కుర్మా ఏమైనా ఉంటే హ్యాపీగా దాంతోపాటు మీరు టేస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా జొన్న సంగటి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న సంగటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జొన్నలు 1 కప్పు, ఉప్పు తగినంత, అరిటాకు 1, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జొన్న పిండి 3 టేబుల్ స్పూన్లు. జొన్న సంగటి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న జొన్నలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో సరిపడా నీళ్లు, ఉప్పు, నెయ్యి వేసి ఆ నీళ్లను బాగా మరిగించుకోవాలి. తర్వాత కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న జొన్న రవ్వను కూడా వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో జొన్న పిండి, నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి ఉడుకుతున్న జొన్న రవ్వలో వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత అరిటాకుకు కాస్త నెయ్యి రాసి ఉడికించుకున్న జొన్న సంగటిని అందులో వేసి రౌండ్ గా అడ్డుకొని ఒక రౌండ్ బాల్ లాగా అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జొన్న సంగటి రెడీ. చూసారు కదా జొన్న సంగటి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఇది యాక్చువల్గా సాత్వికంగా చేశాం కాబట్టి చేతితోనే తీసుకోవచ్చు. కొన్నిటికండి ఏమీ అవసరం లేదనిపిస్తుంది తెలుసా. ఆహా, యాజ్ ఇట్ ఈస్గా ఇలా తిన్న తర్వాత ఇంక అసలు వేరే ఎందుకు. కానీ కొంతమంది మాత్రం అలా రెగ్యులర్గా తినకుండా కొంచెం ఏదైనా కాంబినేషన్స్ చూస్ చేసుకుంటారు. నేను మాత్రం చెప్తున్నానండి, ఇది ఇలాగే చేసుకుంటే మాత్రం ఏది లేకుండా నేను తినేస్తా. అంత టేస్టీగా ఉంది. కేవలం ఉప్పు, నెయ్యి మాత్రమే మనం వేసాము, అయినా కూడా అంత టేస్టీగా ఉంది. అస్సలు మిస్ చేసుకోవద్దు, చాలా చాలా బాగుంది. మరి రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ముల్లంగి ఆకు తొక్కు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముల్లంగి ఆకు తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ముల్లంగి ఆకు 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ఇంగువ కొద్దిగా. ముల్లంగి ఆకు తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ముల్లంగి ఆకు తొక్కు అంటే మీకు ఎంతవరకు అర్థమైంది? ముల్లంగి ఆకుతో తొక్కు. ఓకే, ఇది క్లారిటీ అనమాట బేసిక్గా. సో ముల్లంగి ఎంత మంచిదో ముల్లంగి ఆకు కూడా అంతే మంచిది. కానీ మనం ఏం చేస్తాము, ఆ ఆకు పడేస్తూ ఉంటాం. ఈసారి పడేయకండి, చక్కగా తొక్కులాగా తయారు చేసుకోండి. సో ముల్లంగి ఆకుతో ఉపయోగాలు ఏంటి అంటే, ఇందులో ఐరన్, తర్వాత అనీమిక్గా ఉన్న వాళ్ళకి బ్లడ్ కౌంట్ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో అలాగే ఇందులో విటమిన్ ఏ, సి ఎక్కువగా ఉంటాయి. తర్వాత అంతేకాకుండా ఇందులో మధుమేహాన్ని తగ్గించేటువంటి విలువలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఆర్థరైటిస్ ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది. అంటే ఆర్థరైటిస్ ఏ భాగంలో అయినా ఉండొచ్చు, వీపైన ఉండొచ్చు, మోకాలైనా ఉండొచ్చు, చేతులకైనా ఉండొచ్చు. సో జాయింట్ పెయిన్స్, సో ఆ ఇన్ఫ్లమేషన్ని చాలా వరకు తగ్గిస్తుంది ముల్లంగి ఆకు. ముల్లంగి కూడా యాక్చువల్ ఒక రకంగా చెప్పాలి అంటే నొప్పుల్ని చాలా వరకు తగ్గించేటువంటి గుణం ఉండేది. సో అటువంటి ముల్లంగి ఆకుతో మనం ఈరోజు చక్కగా ఒక తొక్కు తయారు చేస్తున్నాం. సో వృధాగా పడేసే దాన్ని మన అమృతం కార్యక్రమం ఒక చక్కటి తొక్కు రూపంలో మీ అందరికీ తీసుకొచ్చింది. తొక్కు అంటే ఏంటండి? చట్నీ, పచ్చడి, మీరు ఎలా అంటే అలా, మీ వాడుక భాషలో మీరు ఎలా యూజ్ చేస్తే అలా. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నూనె వేసుకుందాం. ఒక చిన్న వేయించుకునే ప్రాసెస్ ఉంది. సో నూనె కాస్త వేడైన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఇందులో కాస్త ధనియాలు, ఈ రెండు వేసుకున్నాక ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు, ఇది కూడా ఒకసారి వేయించేసుకుందాం. బాగా ఏం మగ్గిపోనక్కర్లేదు. సో జస్ట్ మనకు ఆ పచ్చి వాసన పోయేంత వరకు అంతే. సింపుల్ ప్రాసెస్ అండి. ఓకే, వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. మామూలుగా మనం చాలా పచ్చళ్ళకు చేసుకునే ప్రాసెసే, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ముల్లంగి ఆకుని ఉపయోగించడమే మెయిన్ విశేషం. బేసిక్గా ఈ రైతు బజార్లలో, ఈ కూరగాయల మార్కెట్లలో సగం తీసి మనకి ఇస్తూ ఉంటారు, అక్కడే పడేస్తూ ఉంటారు దాన్ని. మన ఇంటి దాకా కూడా రావట్లేదు అవి. సో లేదు, ఈసారి మీరు ముల్లంగి తీసుకునేటప్పుడు ఆకుతో పాటు తీసుకోండి. ఓకే, తీసుకుంటే చక్కగా ఈ పచ్చడి, ఈ తొక్కు తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది.
సో దీంట్లో కాస్త ఉప్పు యాడ్ చేసుకుందాం. చక్కగా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగోండి ముల్లంగి ఆకు చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. సో దీన్ని మనము ఒక కప్పు నిండా వేస్తున్నాం. ఇది కూడా ఆకుకూర లాగానే కదా, ఎంత వేసినా కూడా మళ్ళీ తక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఒకసారి చక్కగా ఇది కొంచెం దగ్గర పడేంత వరకు, మరి పూర్తిగా మగ్గనక్కర్లేదు కానీ కొద్దిగా దగ్గర పడేంత వరకు చక్కగా కలుపుకోవాలన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది. దోశలకు వాటికి కూడా బాగుంటుంది తెలుసా. అంటే మామూలుగా మన బీరకాయ పచ్చడి, ఉల్లిపొరక పచ్చడి ఇవి చేసుకున్నప్పుడు దోశలకు కూడా తింటూ ఉంటాం, చపాతీలకు కూడా బాగుంటుంది, నేను తింటాను. సో అలాగే మనకి ఏంటంటే ఈ ముల్లంగి తొక్కు కూడా చాలా బాగుంటుంది. సో ఉప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి అన్నీ ఉన్నట్టే. సో పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాము, ఉప్పు అన్నీ కూడా వేసేసుకున్నాం, ధనియాలు కావాల్సిన ఇవన్నీ కూడా స్పైసెస్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. టొమాటో కాంబినేషన్తో ఏంటంటే మనకి ఒక మంచి టేస్ట్ వస్తుంది. టొమాటో వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది పచ్చళ్ళకు. మీరు గమనించండి, ఏదైనా రాగా చేసుకునే ఆ పలానా వెజిటబుల్తో మాత్రమే కాకుండా మీరు ఒక్క టమాటా యాడ్ చేయండి, దాని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం పుల్లపుల్లగా అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది మనకు ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత చక్కగా మామూలుగా మన తొక్కులు చట్నీలు చేసుకుంటాం కదా, ఆ విధంగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేసిన తర్వాత ఇక ప్రాసెస్ ఏముంది, వెరీ సింపుల్. పోపు మాత్రమే మిగిలింది. ముందుగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారు కదా, ఇలా చక్కగా మనం మంచి నకట సరే గ్రీన్ కలర్ పచ్చడి అంటేనే అసలు ఎంత బాగుంటుందో. నాకు పాలకూర పచ్చడి అన్న చాలా ఇష్టం. అలాగే ముల్లంగి ఆకుతో ఈరోజు తొక్కు నేర్చుకున్నాను, ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇటువైపు మనకు చిన్న పోపు బాండి పెట్టుకున్నాం కదా, సో ఇది వెలిగించేసుకుందాం. సో దీంట్లో మనం కాస్త నూనె వేసుకుందాం. ఇంక ఈ ప్రాసెస్ మీకు కొత్తదేం కాదు, మీ అందరికీ తెలిసిందే, కొట్టిన పిండి పోపు వేసుకోవడం అనేది. కానీ నిజంగా అండి అన్నీ వంట అంతా ఒక ఎత్తు, పోపు వేయడం ఒక ఎత్తు. అంటే కష్టం అని కాదు, అది ఎంత బాగా చేస్తే వంట టేస్ట్ అంత బాగుంటుంది. ఓకే, సో ముందుగా కాస్త ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, అలాగే మినప్పప్పు ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులో కాస్త ఇంగువ, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే చివరిగా కాస్త కరివేపాకు. సో బేసిక్గా మీరు పోపు వేసుకున్న తర్వాత దీన్ని మనము పోపులోకైనా వేసుకోవచ్చు, పోపుని పచ్చళ్ళలోకైనా వేసుకోవచ్చు, అదే తొక్కులోకైనా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం పోపుని తొక్కులోకి హ్యాపీగా వేసేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ ముల్లంగాకు అనేది చక్కగా మగ్గించుకున్నాం కాబట్టి మనం దీన్ని మళ్ళీ ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇప్పుడు ఇలా తయారైనటువంటి ఈ పోపుని ఈ తొక్కులోకి వేసేసుకొని ఒకసారి 2 నిమిషాల పాటు వదిలేద్దాం. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. వాతావరణం మారినప్పుడు లేదా ఒంట్లో వేడి పెరిగినప్పుడు దగ్గు వస్తూ ఉంటుంది. దగ్గు కోసం ఈ చిట్కాను ట్రై చేయండి. మిరియాలను బుగ్గలో పెట్టుకొని అలా వదిలేసేయండి. 1 గంట 2 గంటలో ఆ రసాన్ని అలా 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 మింగుతూ ఉండండి. అలా చేసినట్టయితే దగ్గు అనేది చాలా చాలా న్యాచురల్ వేలో త్వరగా తగ్గిపోతుంది. మళ్ళీ రావడానికి కూడా కాస్త ఆలోచిస్తుంది. ఈ చిట్కా అందరికీ అవసరమే కదా, ట్రై చేయండి. ఆహా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా, అసలు ఎప్పుడెప్పుడు దేంట్లోకైనా కలుపుకొని తినాలా అని నేను ఎదురు చూస్తున్నాను. నాకు తెలిసి చూసేవాళ్ళకు కూడా అలాగే అనిపించుండొచ్చు. ఎంత సింపుల్ ప్రాసెస్ అండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ముల్లంగిని తెచ్చేసుకోండి, ఆకుని ఒలిచేసుకోండి, హ్యాపీగా ఈ పచ్చడిని తయారు చేసేసుకోండి.
ఓకే, ముల్లంగి ఆకు తొక్కు మీ అందరి కోసం రెడీ మన అమృతం ద్వారా. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ముల్లంగి ఆకు తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ముల్లంగి ఆకు 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ఇంగువ కొద్దిగా. ముల్లంగి ఆకు తొక్కు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కాస్త నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, ధనియాలు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ముల్లంగి ఆకులు వేసి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకొని ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పోపు పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని ఈ పోపును ముల్లంగి తొక్కులో వేసుకొని కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ముల్లంగి ఆకు తొక్కు రెడీ. చూసారు కదా ముల్లంగి ఆకు తొక్కు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అసలు ఇది ముల్లంగాకు లాగానే, అంటే ముల్లంగాకు ఇంత బాగుంటుందా అని తెలుస్తుంది మీరు తింటే. అంటే ఇది ముల్లంగి ఆకు అని అస్సలు తెలియదండి. మనం ఎంత దాన్ని ఇలా తీసి పడేస్తాం కదా, దాంట్లో ఇంత టేస్ట్ ఉందని మీరు చేసుకున్నాక వావ్, ఇన్ని రోజులు ఇంత మంచి ఆకుని నేను పడేసానా అని ఫీల్ అవుతారు. 100% చెప్తున్నాను, 100% ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. అసలు ఒక పాలకూర పచ్చడిలాగా, ఒక తోటకూర పచ్చడి అంత ఫీల్ ఉందన్నమాట. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇదే ప్రాసెస్లో సింపుల్గా హ్యాపీగా చేసేసుకోండి. చూసారు కదా ఇవాళ మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.